ఏదైనా సరేనండి, దేవుని కోసం నిలబడితే దేవుడికి నిలబడతాడు కదా అని ఒకటేసారి కోట్లు పంపించాడు, లచ్చలు ఇచ్చాడు, వేలు పంపించాడేమో అనుకోవాకండి. అక్కర తీర్చడానికి ఇష్టపడతాడు. నీ అక్కర ఖచ్చితంగా తీరుస్తాడు, నీ అవసరం ఖచ్చితంగా తీరుస్తాడు. లేట్ అవ్వచ్చేమో, ఆలస్యం అవ్వచ్చేమో, కానీ అద్భుతాలు మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజు మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగి ఉంటాయి కదా, ఎన్నో జరిగినాయి మీ జీవితాలలో. మీ గృహాల దగ్గర, మీ ఇంటి దగ్గరనో దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా అనేకులకు సాక్షిగా నిలబడండి. మీ విశ్వాసాన్ని కనపరచండి. నలుగురిలో అందరితో కలిసిపోయి నువ్వు దేవుని బిడ్డవని మర్చిపోయి, బాప్తిజం పొందినని మర్చిపోయి, రక్షణ పొందినని మర్చిపోయి, లోకంలో ఇంకా చిల్లర వేషాలు, చిల్లర పనులు, చిల్లర వ్యవహారాలు, చిల్లరగా బ్రతుకు, చిల్లర పనులు చేసుకుంటా ఉంటే నువ్వేం విశ్వాసవి? నువ్వు విశ్వాసం అని పిలువబడినప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఉండాలా. సమాధానపరచు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే అని వాక్యంలో ఉంది. నలుగురిలో దేవుని ప్రేమను వ్యక్తపరచు. ఈరోజు విశ్వాసి నిలకడగా ఉన్నావా దేవునిలో? ప్రతి స్థలములో, ప్రతి చోట, ప్రతి సందర్భములో నీ జీవితాన్ని భద్రపరచుకుంటూ, నీ జీవితాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా ఉన్నట్లయితే నా శక్తివంతుడు నిన్ను దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఖచ్చితంగా దీవించడానికి ఇష్టపడతాడు నా దేవుడు.